ఈరోజు అరటికాయ నువ్వుల కారం చేస్తున్నాను కదా. మరి అరటికాయ నువ్వుల కారానికి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను అండ్ వంట కూడా స్టార్ట్ చేస్తాను. ముందు కొన్ని మసాలాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు, కొంచెం జీలకర్ర, తెల్ల నువ్వులు, ఇవన్నీ కాస్త వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వేయట్లేదు, కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేస్తాను. ఇది రోస్ట్ అవుతూ ఉంటుంది. ఆలోపు ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది. అదేంటంటే అరటికాయని డీప్ ఫ్రై అయితే చేయలేము, కానీ నూనెలో మాత్రం లైట్గా ఫ్రై చేసుకోవాలి. దానికోసం మరో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో నూనె వేసుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత అరటికాయ ముక్కల్ని ఆల్రెడీ ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చాలా చిన్న ముక్కలుగా, మనం నార్మల్లీ ఫ్రై కోసం కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటాం కదా. ఇదిగోండి ఈ మాత్రం ఇంత చిన్న సైజులో కట్ చేసుకుంటే కారపొడికి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ పీసెస్ని కట్ చేసుకొని జస్ట్ కొంచెం నీళ్ళు పోసి పెట్టుకున్నాం అనుకోండి, కలర్ మారదు. ఇంకా మీకు తెలిసిందే కదా, అరటికాయని కట్ చేసే పువ్వుని కానివ్వండి, కాయని కానివ్వండి, కట్ చేసే టైంలో కొంచెం మనకు జిగురు జిగురుగా ఉంటుంది. అలాగే కాస్త నల్లబడిపోతూ ఉంటుంది గాలి తగులుతూ ఉంటే. అందుకని ముందే నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసుకొని ఈ నూనెలో వేయించుకోవాలి. అరటికాయలో మనకు హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మంత్లీ వన్స్ అన్న కూడా తింటే బాగుంటుంది. ఇప్పుడు ఇవి చక్కగా వేగాయి కదా. ఇప్పుడు కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి. ఇంకొంచెం సేపు ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ సగం వేగాయి కాబట్టి, కాస్త రోస్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం అలా డాన్సెస్ చేస్తూ ఉంటుందన్నమాట. తెల్ల నువ్వులు చిటిపట్లాడుతూ ఉంటాయి కదా. నాకు తెలిసి అరటికాయతో కారపొడి ఫస్ట్ టైం వింటున్నారు, ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా చక్కగా రోస్ట్ అయిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనిస్తాను. ఆ తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను. ఆలోపు నుండి అరటికాయ కూడా చక్కగా వేగుతుంది. కాకపోతే ఇంకాస్త ఎక్కువగా వేగితే అప్పుడు అరటికాయ నువ్వుల కారం బాగుంటుంది. అండ్ అరటికాయ నువ్వుల కారం మనకు ఎక్కువగా అమ్మమ్మ వంటకాల్లో బాగా తెలుస్తుంది. ఎందుకంటే అమ్మమ్మలు చాలా బోల్డ్ అన్ని వెరైటీస్ ఆఫ్ కారపొళ్ళు, అలాగే అన్ని వంటకాలు కూడా వాళ్ళకి ఎక్కువగా వస్తాయి కదా. సో ఇందులో వన్ ఆఫ్ ది ఫేమస్ అని చెప్పాలి అరటికాయ కారపొడి. ఇందులో నువ్వులు ఎక్కువ వేస్తున్నాం అంతే, ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ అందులో కూడా మనకు ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళకి చాలా మంచిది. ఒక ఏజ్ ఒక 25 లేదా 30 సంవత్సరాలు రాగానే ఆడవాళ్ళకి కాస్త ఎక్కువగా మోకాలు నొప్పులు ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే నిలబడి పని చేసో లేదంటే వంట చేసో అలా నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి అనగానే, లేదంటే ఆ సిమ్టమ్స్ తెలుస్తున్నాయి కదా, ఆ టైంలోనే మీరు పొద్దున్నే కొంచెం ఇంకా నీళ్లు తాగిన తర్వాత లేదంటే బ్రేక్ఫాస్ట్ చేసే ముందు తెల్ల నువ్వులు, బెల్లం ఈ రెండింటి కాంబినేషన్తో అండ్ కొన్ని పల్లీలు కూడా వేసుకోండి. చక్కగా ఉండలు కట్టుకొని లడ్డుల్లాగా తిన్నారనుకోండి, కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మోకాలు నొప్పులు తగ్గడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఇంకా వేగుతూ ఉంటుంది. ఆలోపు
రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు, వీటన్నిటిని మిక్సీ పట్టేసుకొని పొడిలా చేసుకొని తీసుకొస్తాను. మసాలా అన్నీ వేసాం కదా, ఇప్పుడు ఇందులో చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకొని మసాలాలా కొట్టి పెట్టేసుకుంటాను. ఇదిగోండి అరటికాయ అయితే చక్కగా వేగింది. అలాగే కారం కూడా చక్కగా మిక్సీ పట్టేసి తీసుకొస్తాను. ఇదిగోండి నువ్వులు, ధనియాలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం చింతపండు ఇవన్నిటిని కూడా వేసేసి కారంలా చక్కగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కాస్త పక్కన పెట్టేసుకొని అరటికాయ ఆల్రెడీ కాస్త వేగింది కాబట్టి ఇందులో ముందుగా కొంచెం పసుపు వేసుకోవాలి, లైట్ పసుపు. ఆ తర్వాత కొంచెం కారం, ఎందుకంటే కారప్పొడిలో ఎండుమిరపకాయలు ఎక్కువగానే వేసాను కాబట్టి కొంచెం సరిపోతుంది. కొంచెం ఉప్పు, ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు వేసిన తర్వాత దంచి పెట్టుకున్న ఈ కారపొడి ఉంది కదా, ఈ కారపొడిని ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఇంకా లాస్ట్గా ఇలా కలిపేసుకోవాలి. అరటికాయ ముక్కలు, అలాగే అరటికాయ ముక్కలకి కూడా నువ్వుల ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. కారపొడి అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇంకో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడికిపోతూ ఉంటుంది. ఆ లోపు రెడీ అయిన కారపొడిని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ముందు కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇప్పుడు తాలింపును స్టవ్ ఆఫ్ చేసేసి పైన నుంచి ఈ తాలింపు ఇలా వేసుకోవాలి. అరటికాయ నువ్వుల కారం రెడీ. చూసారు కదా, అరటికాయలతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సో చక్కగా ఇలా కారపొడి చేసుకోవచ్చు. అండ్ ఇది నిల్వ కూడా ఉంటుంది. సో అదేంటంటే మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నాం అనుకోండి, మీకు ఎన్ని రోజులన్నా కూడా చక్కగా నిల్వ ఉంటుంది. అటు అన్నంతో కానివ్వండి, దోశ, రోటీ వీటన్నిటి కాంబినేషన్తో చాలా బాగుంటుంది.
మరి దీని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బట్ దానికన్నా ముందు అరటికాయ నువ్వుల కారంకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. అరటికాయ నువ్వుల కారంకి కావాల్సిన పదార్థాలు: అరటికాయ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, చింతపండు కొద్దిగా, నువ్వులు 1/2 కప్పు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీరా 1/2 టీ స్పూన్, కరివేపాకు 4 రెమ్మలు, ఎండుమిరపకాయలు 3, కారం 1/2 టీ స్పూన్. అరటికాయ నువ్వుల కారం తయారు చేసే విధానం: ముందుగా పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు వేసి బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకుని పొడిలా చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసి అరటికాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకొని మిక్సీ పట్టుకున్న నువ్వుల కారం కూడా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని మరో పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకొని కారం పై నుంచి వేసుకొని సర్వ్ చేసుకుంటే అరటికాయ నువ్వుల కారం రెడీ.